మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఏ ఫైన్. ఈ వీడియో ద్వారా టీజీటీకి పీజీటీకి అప్లై చేసినటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్, అలాగే ఇప్పుడు చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు, వీరందరికీ అనేక రకాలమైనటువంటి డౌట్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి గైడ్ లైన్స్లో క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, టీజీటీకి ఏమి క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీటీకి ఎట్లా ఉండాలి, అలాగే ప్రిన్సిపాల్కి క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమి ఉండాలి ఏమి లేదని డీటెయిల్గా సరే వీడియో రూపంలో తెలియపరచండి. ఎగ్జామ్ స్కీమ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుంది, వీటి గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన కల్పించండి అని అన్నారు. ఎస్, దాంతోపాటు సిలబస్ గురించి కూడా చెప్పండి అంటున్నారు. బట్ అన్నీ ఒక వీడియోలో అవ్వదు కాబట్టి సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఒక దాంట్లో చేసి సిలబస్ గురించి ఫర్దర్ వీడియోలో నేను చేసి మీకు చెప్తాను. దీంట్లోనే మ్యాక్సిమం అవగాహన కల్పించేస్తాను. ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ప్రయత్నిస్తాను. నా ఉద్దేశం ఇటువంటి వీడియో వల్ల చాలామందికి తెలియని విషయాలు తెలుస్తుంది, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది నాకు ఉద్దేశంతోనూ చేయాల్సి వస్తుంది. అలాగే ప్రీవియస్ వీడియోలో మనం చేసినటువంటి వీడియోలో ఈ జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 చేసాం కదండి. జోన్ 4లో సోషల్ సబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు చిన్న మిస్టేక్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. సోషల్లో పోస్టులు అక్కడ ఉన్నాయి, కామెంట్ బాక్సులు ఇచ్చాను చూడండి, కానీ నేను ఒకటి ఓపెన్లో బ్యాక్లో పెట్టాను. ఇంకా ఉన్నటువంటి పోస్టులు 29 పోస్టులన్నీ కూడా ఓపెన్లో ఉంది, అది నేను మెన్షన్ చేయడం అక్కడ మర్చిపోయాను. సో కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను. అలాగే పీడీ అండ్ పీఈటీ వీటి కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి పిన్ చేసి ఇచ్చాను, ఒకసారి చెక్ చేసేయండి ఓకేనా. ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉండకూడదు ఉద్దేశంతోనే మళ్ళీ ఈ వీడియోలో చెప్పాల్సి వచ్చింది. రైట్, మరి దీంట్లో ఇప్పుడు టీసీటీ పీసీటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. మరి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, హంబ్లీ రిక్వెస్ట్, ప్లీజ్ డూ లైక్. ఎందుకంటే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ చేస్తే వీడియో అనేది ఒక లెవెల్కి వెళ్ళి ఆగిపోతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే లైక్ చేయడం లేదు కాబట్టి కాస్త మీరు లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుంది. మరికొన్ని ఇలాంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్, కొన్ని సందేహాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పరిపూర్ణమైనటువంటి అవగాహనతో మీకు కల్పించడం జరుగుతుంది. ప్లస్ మీకు ఏదైతే అవసరం ఉంటుందో దాని గురించి వీడియో చేస్తే ప్రతి ఒక్కరు హెల్ప్ఫుల్ అవుతుందని నా చిన్న ఉంది. అందుకోసం ప్లీజ్ డూ లైక్ ఓకేనండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్, హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి ఓకే రైట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఇక్కడ రిలీజ్ చేసినటువంటి ఈ టీజీటీ పీజీటీ పోస్టులు ఏదైతే ఉందో, టీజీటీ అండ్ పీజీటీ, మరి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ఓకే, దీంతో పాటు ప్రిన్సిపల్స్ గతంలో నోటిఫికేషన్లో వైస్ ప్రిన్సిపల్ కూడా ఇచ్చారు, కానీ ఈ నోటిఫికేషన్లో ప్రిన్సిపల్, పీసీటీ అండ్ టీజీటీ, దీంతో పాటు ఫిజికల్ డైరెక్టర్, ఈ 4 రకాలమైనటువంటి పోస్టులు అయితే వచ్చింది. దీంట్లో టోటల్గా ఎన్ని స్కూల్స్ వచ్చాయి అంటే ఏపీ మోడల్ స్కూల్ ఒకటి, ఆల్రెడీ మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, ఏపీ రెసిడెన్స్ స్కూల్స్ ఒకటి ఓకేనండి, ఏపీ రెసిడెన్స్ స్కూల్ ఒకటి, అలాగే ఎంజేపీ బీసీ డబ్ల్యూఆర్ఈఎస్ అది ఒకటి, తర్వాత ఏపీ ఎస్డబ్ల్యూఆర్ఈఎస్ ఒకటి, అలాగే ఏపీటీ డబ్ల్యూఆర్ఈఎస్ ఓకే. టోటల్గా 1, 2, 3, 4, 5 దీంట్లో స్టేట్ లెవెల్ మరియు జోన్ లెవెల్ అయితే మనం ఆల్రెడీ వి సా ది టోటల్ వేకెన్సీస్ ఆఫ్ అకార్డింగ్ టు ది టీజీటీ అండ్ పీజీటీ రైట్. మరి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏం చెప్పాడంటే, మనం అప్లై చేసినట్టు లాస్ట్ డేట్ అనేది ఎప్పటి వరకు ఇచ్చారంటే 21st అండ్ టుడే, ఈరోజు మనం ఫీజ్ పేమెంట్ అనేది టోటల్ ఈరోజే లాస్ట్ ఓకేనా. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ ఏపీ రెసిడెన్స్ స్కూల్స్, ఏబీబీసీ వెల్ఫేర్ స్కూల్ రెసిడెన్స్, తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్కి అప్లై చేయడానికి ఏ క్యాండిడేట్ అయితే ఉన్నారో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి దయవుంచి త్వరగా చేయండి ఓకేనా. సో సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 22 వరకు ఇచ్చారు. ఈరోజు ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్, ఈరోజు పేమెంట్కి లాస్ట్ డేట్ 21st అనేది పేమెంట్ లాస్ట్, 22 అనేది సబ్మిషన్ ఆఫ్
నంబర్. ప్రతి ఒక్కరికి ఒక విల్ బి జోనల్ నంబర్ అనేది ఒక ఇష్యూ వస్తుంది, అంటే ఇష్యూ చేస్తారు నంబర్ అనేది ప్రతి ఒక్క అప్లికేషన్ ఫామ్లో వస్తుంది. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇఫ్ ద కెండిడేట్ వాంట్ టు అప్లై మోర్ దెన్ వన్ పోస్ట్ హీ సేస్ షుడ్ పే ఈచ్ పోస్ట్ సపరేట్లీ. ప్రతి ఒక్క పోస్ట్కి ఒకవేళ ఒక పర్సన్ ఒక పోస్ట్ కాకుండా 2-3 పోస్టులు కానీ అప్లై చేయాలంటే ఖచ్చితంగా సపరేట్గా అప్లై చేయాల్సిందే. ఐ మీన్ అక్కడ ఏంటంటే ఇఫ్ ఐ అప్లైడ్ ఫర్ పీజీటీ, మళ్ళీ నేను అప్లై చేయాలి దానికి టీజీటీకి అప్లై చేయాలి అంటే పీజీటీకి అప్లై చేయవచ్చు, టీజీటీకి అప్లై చేయవచ్చు. అలాగే ఐ హ్యావ్ ఎబిలిటీ టు ప్రిన్సిపల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. సో ప్రిన్సిపల్ మూడింటికి సపరేట్ ఫీజు పేమెంట్ చేయాలి. సపరేట్గా చూడండి, షుడ్ అప్లై ఈచ్ పోస్ట్ సపరేట్లీ, ప్రతిదానికి సపరేట్గా అప్లై చేసుకోవాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రైట్. సో ప్రతి ఒక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళాలి. క్లియరా? ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేస్తుంటారు కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఉన్న ఫోటో సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా స్టూడెంట్ సబ్మిట్ చేయాలి. అలాగే మనం ఏదైతే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఉంటామో ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది చాలా విలువైనది అయి ఉండాలి. మొబైల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తామో ఈ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అనేది వాట్ ఈజ్ ఎగ్జామ్ జరిగి మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ అయినంత వరకు ఈ మొబైల్ కాంటాక్ట్ నెంబర్ అని ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి పెర్మినెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో కొంతమందికి, సో ఆ నెంబర్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతిదీ ఆ మొబైల్కి మెసేజ్ రూపంలో హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ ఎగ్జామ్ కానీ తర్వాత ఒకవేళ షెడ్యూల్ ఏమైనా మారిస్తే సో వాట్ ఎవర్ ఇట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దే, సో వెల్ ద ఇంటిమేట్ త్రూ ది మెసేజెస్. ఓకేనండి. సో అందుచేత వీ హ్యావ్ టు ఈ నంబర్ ద్వారా వస్తుందని మెన్షన్ చేయడం. తర్వాత దిస్ మెసేజ్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ అఫీషియల్ కమ్యూనికేషన్ ఫర్ ది క్యాండిడేట్స్. ఎస్, దోస్ హూ ఆర్ అప్లైడ్ ఫర్ ది టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్ దే హ్యావ్ టు సబ్మిట్ ది మొబైల్ నంబర్, పర్మినెంట్ మొబైల్ నంబర్. సో ఆ పర్మినెంట్ నంబర్ మొబైల్ నంబర్ ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఆస్పిరెంట్ అండ్ గవర్నమెంట్. సో వాట్ ద నెక్స్ట్ ప్రాసెస్, వాట్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్, అందుకోసమే అది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి సిబిటి అయితే ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇక్కడ. అంటే పీజీటీ, టీజీటీ, దెన్ ప్రిన్సిపల్, అలాగే పీఈటీ అండ్ పీడి. వాట్ ఆర్ ద పోస్టర్ మెన్షన్డ్ ఇన్ ద అబవ్ పర్టికులర్స్, వీ అండర్స్టాండ్ దట్ వీ పోస్టులు అన్నిటినీ సిబిటి ద్వారా అంటే ఆఫ్లైన్ లేదు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, క్లియరా? మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే అప్లై చేస్తామో జోనల్లో అప్లై చేస్తామో ఆ జోనల్లో అయితే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఫర్ ది రిటర్న్ కంప్యూటర్ టెస్ట్ బేస్డ్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్. సో ద ఎగ్జామ్ విల్ బిగిన్ ఫ్రమ్ 15 to 30 వరకు జరుగుతుంది. 15 నుండి 30 వరకు జరుగుతుంది. అయితే ఇక్కడ 2 లెవెల్స్ ఆఫ్ స్కీమ్ 2 జరుగుతుంది. 2 రకాల 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ జరుగుతుంది. సో 2 టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద బేసిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకేనండి, బేసిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది ఫర్ ప్రిన్సిపల్ అండ్ పీజీ 2 సెషన్స్ పెర్ డే. ఒక రోజుకి ఎన్ని ఎగ్జామ్స్ జరుగుతుంది అంటే 2 సెషన్స్ జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ కూడా 2 టైప్స్ ఉంటుంది. సెషన్ 1 పేపర్ 1 సెషన్, ఆ పేపర్ 1 అనేది ఏ టైంలో ఉంటుంది 9:30 నుండి 11 AM వరకు ఉంటుంది. సెషన్ 2 పేపర్ 2 నుండి 5 వరకు ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ 3 hours. ఎంత? ఓకే, రైట్. మరి టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్, దీనికి సంబంధించినది కూడా 2 సెషన్స్ జరుగుతాయి. సెషన్ 1, సెషన్ 2 సేమ్ టైం 9:30 నుండి 12 వరకు జరుగుతుంది. 2 సెషన్ పెర్ డే, ప్రతిరోజు 2 సెషన్స్ ఉంటాయండి. సో ఈ సెషన్కి సంబంధించినటువంటి టైం అనేది 9:30 నుండి 12 వరకు ఉంటుంది. సెషన్ 2 2 o'clock నుండి 5 o'clock వరకు సెషన్ 2లో ఉంటుంది. క్లియరా? సో డ్యూరేషన్ ఎగ్జామ్ 2.5 hours. ఇక్కడ టీజీటీకి అయితే 2.5 hours ఇచ్చారు, పీజీటీకి అయితే 3 hours ఇవ్వడం జరిగింది ఆ సెషన్కి. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ అండ్ ఫిజికల్ డైరెక్ట్. ఇక్కడ చూడండి
ఫార్ ప్రిన్సిపాల్స్ అండ్ పీజీటీ రెండింటికి మెన్షన్ చేశారు. నెక్స్ట్ పీడీ, సో డ్యూరేషన్ ఫర్ ఎగ్జామ్ 3 hours అనేసి ఎస్ఏపి. సో ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చాడు, 3 hours అనేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఎగ్జామినేషన్ ఎప్పటి వరకు జరుగుతుంది, 15 నుండి 30 వరకు, దాదాపు 16 రోజులు ఎగ్జామ్. మార్చిలోనే ఎగ్జామ్ నిర్వహించేస్తామని ఆల్రెడీ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లియరా? సో ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకొన్ని విషయాలు, ఎగ్జామినేషన్ సెషన్ విల్ బి ఎన్హాన్స్డ్ ఆర్ రెడ్యూస్డ్. చూడండి, ఇప్పుడు 15 నుంచి మనకి ఎంతవరకు మెన్షన్ చేశారమ్మా, 15 నుండి 30 వరకు మెన్షన్ చేశారు కదా. 15 నుంచి 30 వరకు ఎప్పుడైతే మెన్షన్ చేశారో దీన్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఎందుకు చేత అంటే ఆన్ ది నంబర్ ఆఫ్ క్యాండిడేట్ అప్లైడ్ ఫర్ ది టీచర్ రిక్వైర్మెంట్ టెస్ట్. ఎంతమంది, ఒకవేళ ఎక్కువ మంది అప్లై చేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే ఎగ్జామినేషన్ అనేది డేట్ అనేది ఎన్హాన్స్ చేస్తారు, అంటే పొడిగిస్తారు. ఒకవేళ తక్కువ మంది అప్లై చేశారని తగ్గిస్తారు. సో దట్ ఈస్ డిపెండ్ అపాన్ ది సెలక్షన్ కమిటీ అండ్ గవర్నమెంట్. సో దిస్ ఇస్ ద యూ హ్యావ్ టు గివ్. నెక్స్ట్, ప్రతి ఒక్క పర్సన్కి ఇంతకుముందు అన్నాను బేసిక్ ప్రొఫిషియన్సీ అనేది. పేపర్ 1 అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏంటి ఉంటుందమ్మా, దోజ్ హూ ఆర్ అప్లైడ్ ఫర్ ది ప్రిన్సిపల్, టీజీటీ అండ్ పీజీటీ, ప్రతి ఒక్కరికి అప్లై చేసిన వారందరికీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఫర్ 100 marks. దట్ ఈస్ ద పేపర్ 1. క్లియరా? కానీ ఎసెప్ట్ ఎవరికి, తెలుగు రాసిన వారికి, ఇంగ్లీష్ టీజీడీకి అప్లై చేసిన వారికి, పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసిన వారికి, వీరికైతే ఉండదు. టీజీటీ ఇంగ్లీష్ అండ్ పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసిన వారికి, అలాగే లాంగ్వేజ్ సబ్జెక్ట్ తెలుగుకి అప్లై చేసిన వారికి, వీరికైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. క్లియరా? రైట్. సో చూడండి, ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఫర్ ది క్యాండిడేట్ ప్రిన్సిపాల్స్, పీజీటీ టీచర్ నాన్ లాంగ్వేజ్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ నాన్ లాంగ్వేజ్. నాన్ లాంగ్వేజ్కి ఎవరైతే అప్లై చేశారో వారందరికీ 100 marksకి సంబంధించినటువంటి బేసిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దట్ ఈజ్ కాల్డ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఏంటమ్మా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఈఎల్పి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎంత మార్క్కి, 100 marksకి. మరి దీని యొక్క సిలబస్ ఎలా ఉంటుంది సార్, ఎగ్జామ్ ఎలా ఉంటుంది సార్, కంటెంట్ ఎలా ఉంటుంది, ఎంత డెప్త్గా అడుగుతారు, ఎలా అడుగుతారని ఫర్దర్ వీడియోలో దీని గురించి నేను డీటెయిల్గా అనలిస్ట్ చేసి, ఇది మన సబ్జెక్ట్ కాబట్టి సో ఈజీగా దాని నుంచి ఎలా ఓవర్టేక్ చేయాలి, దాని నుంచి అవుట్కమ్ అవ్వాలి, క్రాక్ చేయాలి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని. ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు దీంట్లో పేపర్ 2లో క్వాలిఫై అయినా, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కానీ క్వాలిఫై కాకపోతే మీ పేపర్ అనేది ఇవాల్యుయేట్ చేయడం జరగదు. క్లియరా? సో అది మెన్షన్ చేస్తున్నారు, ఆ రూల్ కూడా దీంట్లో ఉంది. క్లియర్గా మనం తెలుసుకుందాం. నెక్స్ట్, ఇక్కడ టోటల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను జోనల్ వైజ్, జోన్ వైజ్ అండ్ స్టేట్ వైజ్. సో జోన్ వైజ్గా మనం మెన్షన్ చేసాము, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. సో జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. అలా జోన్ 3, జోన్ 4 ఏదైతే ఉన్నాయో, అలాగే స్టేట్ వైడ్ పోస్ట్ కూడా మెన్షన్ చేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క దాని గురించి నేనైతే డీటెయిల్గా చెప్పడం జరిగింది. రైట్. మరి పీజీటీ అండ్ టీజీటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో వీటి సంబంధించిన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అన్నిటికీ సో అకార్డింగ్ టు ది క్వాలిఫికేషన్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ మెథడ్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే, అప్లై చేసేటప్పుడు అకార్డింగ్ టు ది క్వాలిఫికేషన్లో మనం అప్లై చేస్తాం. అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుందంటే అకార్డింగ్ టు రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. అదే సార్ అన్నీ కూడా ఓపెన్లో క్లియర్లో ఉంది, కానీ ఆల్రెడీ రోస్టర్ సిస్టమ్ ఉందండి దాంట్లో. కానీ దాని గురించి చెప్తే 1 or 2 పోస్ట్ ఇటు అటు అవుతుంది, ఎవరికైనా మిస్గైడ్ అవుతారు దానివల్ల అని నేను రోస్టర్ సిస్టమ్ అనేది మెన్షన్ చేయకుండా డైరెక్ట్ అన్ని ఓపెన్ అని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ మీకు క్లస్టర్ సిస్టమ్ చూస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు, మనకి సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ వద్ద బీసీఏకి వస్తుందా, బీకి వస్తుందా, ఎస్సీకి వస్తుందా, ఎస్టీకి వస్తుందా, మెన్కి వస్తుందా, ఫీమేల్కి వస్తుందా, పిహెచ్కి వెళ్తుందా, ఎక్స్ సర్వీస్ మెన్కి వెళ్తుందా, స్పోర్ట్స్ కేటగిరీకి వెళ్తుందా, దీన్ని బట్టి చెప్పొచ్చు. బట్ అందులో చెప్పడం వల్ల ఏమవుతుందంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ 1 or 2 పోస్ట్ అనేది ఇటు అటు అవుతుంది అకార్డింగ్ టు ది పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేసి ఏడింగ్ చేసేటప్పుడు 1 or 2 పోస్ట్ అనేది ఇటు అటు అవుతుంది. అయ్యేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోస్ట్ గురించి మాట్లాడా, టీజీ
టీజీటీ బీసీఈలో విమెన్కి ఉందని నేను చెప్పాను, లేదా బీసీఈ మెన్కి ఉందని నేను అప్లై చేశాను. ఒక స్టూడెంట్ ఏంటంటే మా కమ్యూనిటీలో మా జోన్లో ఒకటి ఉంది కాబట్టి నేను గట్టిగా నాకు ఎలాగో స్కూల్ అసిస్టెంట్ అవకాశం లేదు కాబట్టి నేను టీజీటీకి సరైనటువంటి ప్రణాళికతో నేను కష్టపడి చదువుతానే ఒక ఆలోచన చదివాను అనుకోండి. నేను ఒకవేళ ఆ గైడ్ కానీ సడన్గా గవర్నమెంట్ రిలీజ్ చేసేది బీసీలో లేదు అంటే ఆ స్టూడెంట్ కెరీర్ నేను మిస్గైడ్ చేసినట్టుంది. అందుకోసం అటువంటి నేను అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పెద్దగా ముందుకు రాను. ఓకేనా? సో జెన్యున్ ఇన్ఫర్మేషన్ పక్కగా ఉంటే అక్కడ ఏమైనా కనిపిస్తే నేను చేస్తాను. ఒకవేళ ఏమైనా వాట్ ఈజ్ టైప్ చేసేటప్పటికి ఏమైనా చిన్న పొరపాటు ఉంటే దాన్ని మళ్ళీ నేను రెక్టిఫైడ్ చేసుకునే గుణం నాలో ఉంది. కానీ ఇలా సో అందుకోసమే చాలామంది అడుగుతున్నారు, బట్ ఆ జోలికి వెళ్ళొద్దు, అంత క్లియర్లో ఉంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి మనకి అవకాశం ఎక్కువ ఉన్నాయి. దాని గురించి గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి, ఎందుకంటే చాలా సందర్భాల్లో టెంటేటివ్ న్యూస్లు టెంటేటివ్ ఇన్ఫర్మేషన్లు కూడా ఇచ్చి జాబ్ రాసి తర్వాత లాస్ట్కి ఎన్నో రకాల మోడిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయంలో కానీ వాటి వెటనరీ డిపార్ట్మెంట్లో కానీ చాలా ఉన్నాయి ఇటువంటి క్రైటీరియా. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా సో కీప్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆన్ ది వాట్ ఈస్ ద సిలబస్ అండ్ కంప్లీట్ వాట్ ఈస్ దట్ మీ దగ్గర ఉన్న కంటెంట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి తప్ప వీటి గురించి ఆలోచన. ఒకవేళ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసిన దాంట్లో ఏమైనా వస్తే రోస్టర్ సిస్టమ్ ఖచ్చితంగా నేనైతే మీకు ముందే ఇంటిమేషన్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనా? ఎందుకంటే నా వల్ల ఒక వ్యక్తి లబ్ధి పొందితే దానివల్ల సంతోషంగా ఎక్కువ ఎవరైనా ఉంటారు, సంతోషపడేది ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే అవ్వాలి అని నా ఒక ఉద్దేశం. సో అందుచేత వాటి గురించి ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ చేయాలని. రైట్, నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ ప్రాసెస్లో జరుగుతుంది? సో ఫర్ ది ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి టీఆర్టీ నిర్వహించడం జరుగుతుంది. మరి పీజీటీ కూడా టీఆర్టీఏ, టీజీటీ కూడా టీఆర్టీ. సో అక్కడ ప్రిన్సిపల్కి ఫర్ ది పోస్ట్ ఆఫ్ పీజీటీ అండ్ సల్ మార్క్స్ ఫర్ ది 100 టెస్ట్. సో ఇక్కడ పీజీటీకి రాస్తున్న వారికి టోటల్గా ఎన్ని మార్కులు ఉంటాయమ్మా? 100 మార్క్స్కి ఉంటుంది. ఓకేనమ్మా? సో అది గుర్తుపెట్టుకోండి. మరి టీజీటీ వారు రాస్తున్న వారికి ఎన్ని మార్క్స్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అమ్మా. పీజీటీ అయితే 100 మార్క్స్కి టీఆర్టీ రాయాలి ఎగ్జామ్ సిబిటీ. అలాగే వీఆర్ టీజీటీ అయితే 80 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. మరి 20 మార్క్స్, ఈ 20 మార్క్స్ అనేది మనకి టెట్లో ఏదైతే మనం క్వాలిఫై పొంది ఉండవు విచ్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ ఇది ఏపీ గవర్నమెంట్ టెట్ అండ్ సీట్, అదర్వైజ్ సీటెట్. ఏపీ గవర్నమెంట్, తెలంగాణ టెట్ అక్కడ పనికిరాదు, క్లియర్గా మెన్షన్ చేశారు. ఏపీ గవర్నమెంట్ టెట్ అండ్ సీటెట్ క్వాలిఫై అయితే ఏపీ వాళ్ళు కూడా తెలంగాణలో జాబ్ వచ్చేటప్పుడు తెలంగాణ టెట్ క్వాలిఫై అయితేనే అవకాశం తప్ప, లేదా సీటెట్ క్వాలిఫై అయితే అవకాశం తప్ప ఏపీ టెట్ ద్వారా వెళ్ళి తెలంగాణలో జాబ్ కొడతానంటే దే ఆర్ నాట్ అగ్రీడ్. అందుచేత ఇక్కడ ఏపీ టెట్ అనేది క్వాలిఫై ఉండాలి, లేదా సీటెట్తో క్వాలిఫై అయితే ఇక్కడ 20% మార్క్స్ అనేది ఇక్కడ 80లో టీఆర్టీ నిర్వహించి వచ్చిన తర్వాత టోటల్ చేసి 100 మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చిందో తర్వాత మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ పీడీ కూడా టోటల్ మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్ ఉంటుంది. అలాగే ప్రిన్సిపల్ కూడా టోటల్ మార్క్స్ ఎలా ఉంటుందంటే 100 మార్క్స్ అయితే ఉంటుంది. సల్ బి 100 మార్క్స్. చూడండి, ప్రిన్సిపల్ 100, పీజీటీ 100 మార్క్, పీడీ 100 మార్క్స్, ఈ మూడింటికి 100 మార్క్స్. ఓన్లీ టీజీటీకి మాత్రం 80 మార్క్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ పాయింట్. సో కీప్ ఇన్ యువర్ మైండ్, ఇది గుర్తుంచుకోవాలి. 20% మార్క్స్ అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. రైట్, క్లియర్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ గురించి వచ్చాం. క్లియర్ కదండి? క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ. సో వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ టు అప్లై ది టీజీటీ అండ్ పీజీటీ అండ్ పీడీ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్. ఇది 4 రకాల పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ఏ క్యాండిడేట్ ఫర్ సెలెక్షన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీచర్స్ షల్ బి పోసెస్ ఎకనామిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ట్రైనింగ్ క్వాలిఫికేషన్ అన్నాడు. సో ఎకనామిక్ క్వాలిఫికేషన్ ఉండాలి, అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎకనామిక్ క్వాలిఫికేషన్ ఉండి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకపోతే కొన్నిటికి నాట్ ఎలిజిబుల్, కొన్నిటికి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ లేకుండా అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ డైట్ అండ్ బిఎడ్ అండి. అండ్ డైట్ అయితే ఇక్కడ యూస్ఫుల్ లేదు, బిఎడ్ అండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ, ఇటువంటి దానికి మనం అకాడమిక్ క్వాలిఫికేషన్ అని అంటాము.
ద క్యాండిడేట్ హూ ఆర్ పర్సింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ది ఫైనల్ సెమిస్టర్, చూడండి ఫైనల్ ఇయర్ చేస్తున్న వారు ఎలిజిబులే, ఫైనల్ సెమిస్టర్ రాస్తున్నవారు అంటే 4th సెమిస్టర్ అంటే 4th సెమిస్టర్ వారు ఎలిజిబుల్ అండి. ఫైనల్ అన్నారు, అది 3rd సెమిస్టర్ అయితే అక్కడ ఎలిజిబుల్ కాదు, రైటా. 4th సెమిస్టర్స్ లాస్ట్కి ఫైనల్స్ ఇయర్ అయినా ఫైనల్ సెమిస్టర్ రాస్తున్న వారు కూడా అప్లై చేయడానికి అర్హులే. దేనికమ్మా? అప్లై చేయడానికి అర్హులే. కాబట్టి ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ది అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ కాన్సనెంట్ డ్యూలీ సబ్మిట్ ది పీజీటీ టీజీటీ వాట్ ఆర్ ద పోస్టర్ మెన్షన్డ్ అబోవ్. ఓకే, సో అయితే ఖచ్చితంగా మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇస్సుడ్ బై ది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇంటర్మీడియట్ అనండి ఏపీ గవర్నమెంట్ చేత, ఏపీ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్డ్ అయి ఉన్నటువంటి ఎఫిలియేటెడ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ మస్ట్ పొసెస్ అకాడమిక్ డిగ్రీ, ఆ డిగ్రీ చేసినట్టు సర్టిఫికేట్ ఖచ్చితంగా యూజీసీ యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ ద్వారా ఆ యూనివర్సిటీకి మీరు చదివినటువంటి డిగ్రీ కాలేజ్కి పర్మిషన్ ఉండాలి. యూజీసీ ద్వారా వచ్చిన నంబర్ ఉన్నటువంటి కాలేజ్ అయితే తప్ప, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఎవరైతే బీఎడ్ చేశారో ఆ బీఎడ్ చేసిన వారు ఆ కాలేజ్కి ఖచ్చితంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ వాళ్ళకి ఉండాలి. గ్రాడ్యుయేషన్ అయితే యూజీసీ, మరి బీఎడ్ అయితే ఎన్సిటీ యొక్క రికగ్నైజ్డ్ ఉన్నటువంటి కాలేజ్ కానీ యూనివర్సిటీ అయితేనే ఆ యూనివర్సిటీ ఆ కాలేజీలో ఉన్న సర్టిఫికేట్ మాత్రమే ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. రైట్. స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా, మనం మాట్లాడట్లేదు. ద క్యాండిడేట్ షుడ్ క్వాలిఫై ఇన్ ది ఏపీ టెట్ ఆర్ సీటెట్. చూసారా, ఏపీ టెట్ ఆర్ సీటెట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టీజీటీ. కానీ పీజీటీకి అయితే టెట్ అవసరం లేదు, ప్రిన్సిపల్కి అయితే టెట్ అవసరం లేదు, పీడీకి అయితే టెస్ట్ అవసరం లేదు, పీటీ కూడా టెస్ట్ అవసరం లేదు. ఓన్లీ టీజీటీ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఖచ్చితంగా ఏపీ టెట్ లేదా సీటెట్ క్వాలిఫై ఉండాలి, లేదా దే ఆర్ అన్ఎలిజిబుల్. క్లియరా? మరి యూనివర్సిటీ గ్రాంట్ యూజీసీ రికగ్నైజ్డ్ ఉండాలి. చూడండి ఇక్కడ చాలా ఉంటాయి. సో సింపుల్గా నేను ఏం చెప్పానంటే యూజీసీ గ్రాంట్ కమిషన్ లేదా ఎన్సిటీ బీడ్ అయితే వీటి నుంచి అప్రూవల్ పొందినటువంటి యూనివర్సిటీ కాలేజ్ అయితే మాత్రం ఇస్తారు, లేకపోతే లేదు. ద క్యాండిడేట్స్ షుడ్ క్వాలిఫైడ్ ఇన్ ది ఏపీ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఏపీ టెట్స్ సీటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్. మళ్ళీ సేమ్ పాయింట్ అక్కడ మెన్షన్ చేశారు. ఓకే, సో కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుండిపోవాలి మిత్రమా. ఇటువంటి పీడిఎఫ్స్ అన్నీ కావాలంటే మన పిఆర్ అకాడమీలో చూడండి, మీకు ఎక్కడ చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేస్తే, ఇటువంటి యాప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత టాప్ లెఫ్ట్లో ఇక్కడ 3 లైన్స్ ఉంటుంది. 3 లైన్స్ ఉంటుంది అమ్మా. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ చేస్తే ఫ్రీ మెటీరియల్ అనేసి ఉంటుంది. ఫ్రీ మెటీరియల్ పైన మనం క్లిక్ చేస్తే ఎక్కడ డిఎస్సి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ డిఎస్సి ఇన్ఫర్మేషన్ సంబంధించిన అన్నీ కూడా నేను ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అన్ని పీడిఎఫ్ కూడా దీంట్లో పొందుపరుస్తున్నాను. ఇమీడియట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నుంచి ఫ్రీగా ఈ పీడిఎఫ్ అని పొందండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. రైట్. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ క్వాలిఫికేషన్ తెలుసుకున్నాం అండ్ ఎలిజిబిలిటీ తెలుసుకున్నాం. ఇప్పుడు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి? ప్రొఫెషనల్, అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్కి అప్లై చేసే పర్సన్కి పీజీ ఉండాలి. ఓకేనండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎనీ టైప్ ఆఫ్ పీజీ అని అనేక రకాలమైన పీజీ కోర్సు, ఏదైనా ఒక మాస్టర్ డిగ్రీ ఉండాలి. పీజీ అది కూడా యునైటెడ్ గ్రాంట్ కమిషన్ యూజీసీ ద్వారా ఎన్సీఆర్టీతో అప్రూవల్ అయినటువంటి ఎనీ మాస్టర్ డిగ్రీ అన్నది అప్రూవల్ అయినటువంటివి కాలేజ్ యూనివర్సిటీ అయితే మాత్రం ఎలిజిబిలిటీ. ఖచ్చితంగా ఈ పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అంటే 50% ఉంటేనే సర్టిఫికేట్లో మీరు తెచ్చిన టోటల్ మార్క్స్లో 50% ఉంటేనే మీరు ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, 50% ఉండాలి. మరి వీటితో పాటు ఖచ్చితంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా అడుగుతున్నాడు. సో ఏంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే, సో ద క్యాండిడేట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ద క్యాండిడేట్ హ్యాస్ కంప్లీటెడ్ బీఎడ్
ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నాడు. ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ది యూజీఎన్ఎస్ఎన్, లేదా ఈక్వలెంట్ కూడా డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడి వస్తుంది కదండి అది కూడా. సో పీజీలో 50% ఉండాలి, పీజీతో పాటు బీఎడ్ ఉండాలి, ఇంకొక కూడా ఉంటుంది పాయింట్ 1 పాయింట్ 2 చాలా 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 అవసరం. సో ఇవి ఉండాలి. తర్వాత ప్రొఫెషనల్ అయిపోయి మూడోది ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏ ఎక్స్పీరియన్స్? సో చూడండి, ద క్యాండిడేట్స్ ఆల్ పోస్ట్ ది ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావ్ టు సబ్మిట్ ది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏంటంటే ఖచ్చితంగా సిఎస్సి వెబ్సైట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెడ్ మాస్టర్గా నేను చేశాను కాబట్టి చేసేటప్పుడు నా ఒక పేరు డీటెయిల్ అన్నీ కూడా సిఎస్సి వెబ్సైట్లో ఉంటుంది. సో ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నేనేం చేయాలి? ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేయాలి. సో చూడండి, ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షల్ బి కన్సిడర్డ్ ఆఫ్టర్ ద సబ్మిట్ ది జెన్యూనెస్ బై ది డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అథారిటీ అపాయింటెడ్ బై ది సిఎస్సి. ఈ సిఎస్సి వెబ్సైట్లో ఉన్న ఎప్పుడైతే మీకు అపాయింట్మెంట్ చేస్తారో అప్పుడు అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ఎవరైతే ఉంటారో వారు ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ దానికి అపాయింట్మెంట్ చేసేటప్పుడు ఈ అథారిటీకి ఆ రైట్స్ సిఎస్సి వెబ్సైట్లో ఉందో లేదో చెక్ చేసి, లేకపోతే చాలామంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడైనా తెస్తారు కానీ ఖచ్చితంగా సిఎస్సి వెబ్సైట్లో ఉండాల్సిందే, ఉంటేనే ఎలిజిబుల్. పర్సన్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ ఇన్ ది రికగ్నైజ్డ్ సీనియర్ సెకండరీ స్కూల్స్. చూడండి, ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఉన్నా, గవర్నమెంట్ స్కూల్ అయితే మనకి ఛాన్స్ లేదు, రికగ్నైజ్డ్ స్కూల్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ స్కూల్స్, రికగ్నైజ్డ్ స్కూల్స్ ఏదైతే ఉంటాయో ఆ స్కూల్స్లో సెకండరీ స్కూల్స్లో ఖచ్చితంగా ఆ స్కూల్స్ కానీ ఇన్స్టిట్యూషన్లు కానీ ఖచ్చితంగా 3 years ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. డీలింగ్ విత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విత్ మినిమం సర్వీస్ ఆఫ్ 3 years ఫ్రమ్ ది నోటిఫికేషన్ అయినప్పటికీ దాదాపు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే యు ఆర్ ది ఎలిజిబుల్. క్లియరా? సో దానికి గ్రూప్ ఇవి ఇంకా చాలా ఉన్నాయి, కావాలంటే అది స్క్రీన్ షాట్లో మీరు చూసుకోవచ్చు. మీకు ఎందుకంటే పీడిఎఫ్ రూపంలో అందిస్తాం కాబట్టి సో దీన్ని కూడా చూడవచ్చు. ఇంకొంచెం డీటెయిల్ కావాలంటే, ఇంక డీటెయిల్ కావాలని ఇంకా పెరుగుతూనే ఉంటుంది. 5 years 6 years ఎలా ఉంటుంది. సో పొజిషన్ బట్టి మారుతూనే ఉంటుంది. రైట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ఇప్పుడు ప్రిన్సిపల్ తెలుసుకున్నారు కదమ్మా. ఇప్పుడు పీజీటీకి పోస్ట్ సంబంధించిన పీజీటీకి అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కంప్లీట్ అయి ఉండాలి. ప్రిన్సిపల్కి పీజీ కంప్లీట్ అయి ఉండాలి, బీఎడ్ ఉండాలి, పీజీలో 50% ఉండాలి, బీఎడ్ కంప్లీట్ అయి ఉండాలి, 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్కి. కానీ పీజీటీకి ఓన్లీ పీజీటీకి పీజీ ప్లస్ ఏడమ్మా పీజీ ప్లస్ 50% ఉంటే చాలు. పీజీలో 50% ఉంటే చాలు. దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పీజీటీ పోస్ట్. వీళ్ళకి ఎక్కడ చూడండి ఏమన్నా యూనివర్సిటీ అట్లీస్ట్ 50% నేను అగ్రిగేట్ ఉంది సబ్జెక్ట్ స్పెసిఫైడ్ యాజ్ అండర్. ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేస్తే ఎంఏ ఇన్ ఇంగ్లీష్, హిందీ అయితే ఎంఏ ఇన్ హిందీ, పీజీటీ తెలుగు అయితే ఎంఏ ఇన్ తెలుగు, పీజీటీ సంస్కృత్ అయితే ఎంఏ ఇన్ సంస్కృత్. సో ఏ పీజీటీకి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ కన్సర్న్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉండాలి. ఆ క్వాలిఫికేషన్లో 50%తో పాటు మీరు అపియర్డ్ అయి ఉండాలి. అప్పుడే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది పీజీటీ. వైజ్ చూద్దాం. మరి ఇప్పుడు లాంగ్వేజ్ చూసాం కదండి. ఇప్పుడు చూడండి, సివిక్స్కి ఎంఏ ఇన్ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటిక్స్, ఈ 3 క్వాలిఫికేషన్ ఉన్నవారు పీజీటీ సివిక్స్కి ఎలిజిబుల్. పీజీటీ కామర్స్, ఎంకామ్ ఇన్ కామర్స్ విత్ అకౌంటెంట్, ఇక్కడ చాలా ఉన్నాయి, నేను ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్తాను. ఓకే, ఎంకామ్ ఇన్ అంటే ఏ కన్సర్న్లో అయితే అప్లై చేస్తానో ఆ పీజీ ఉండాలి పీజీటీ కామర్స్కి. తర్వాత అదర్కు కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ అదర్ మాస్టర్ ఆఫ్ ఫినాన్షియల్ అనలిస్ట్ ప్రొవైడెడ్ హ్యావింగ్. సో వీటి నుంచి కూడా క్వాలిఫికేషన్ కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో డైరెక్ట్గా నేను ఏంటంటే ఎంకామ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. నేను ఒక్కొక్క పాయింట్ మాత్రమే చెప్తున్నా. పీజీటీ ఎకనామిక్స్, ఎంఏ ఇన్ ఎకనామిక్స్ చేసిన వారు ఎలిజిబుల్. డీటెయిల్ పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి. పీజీటీ మ్యాథ్స్, ఎంఎస్సి అండ్ మ్యాథమెటిక్స్ చేసేవారు ఎలిజిబుల్ ఫర్ ది వాట్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఇంకా చాలా కన్సర్న్ ఉన్నాయి, వీలైతే అది కూడా చూడండి. పీజీటీ ఫిజిక్స్, ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ చాలా ఉన్నాయి చూడండి. ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అందరూ ఎలిజిబులే. ఓకే, ఎంఎస్సి టెక్, సో అందరూ. నెక్స్ట్ పీజీటీ కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన వారు ఎలిజిబుల్. ఇంకా దాంతోపాటు కన్సర్న్ క్వాలిఫికేషన్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఇది చూడండి మీరు ఒకసారి. రైట్. పీజీటీ బోటనీ, ఎంఎస్సి బోటనీ చేసిన వారు ఎలిజిబుల్.
సో నెక్స్ట్ పీజీటీ జువాలజీ, ఎంఎస్సీ ఇన్ జువాలజీ, దాని కన్సర్న్ సబ్జెక్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కూడా చేసిన వారు కూడా ఎలిజిబులే. సో ఇక్కడ చాలా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పీజీటీ ఫిజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్కి ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ రిలవెంట్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళు కూడా. పీజీటీ బయోసైన్స్, ఎంఎస్సీ జువాలజీ బోటనీ రిలవెంట్ సబ్జెక్ట్. పీజీటీ సోషల్ స్టడీ, ఎంఏ హిస్టరీ చేసిన, జోగ్రఫీ చేసిన, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రిలవెంట్ సబ్జెక్టులు ఎవరైనా చేసి ఉంటే పీజీటీ సోషల్ స్టడీస్కి ఎలిజిబుల్. సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ possess in B.Ed in the concerned subject recognized NCT equivalent degree with methodology in the concerned subject from PUGC recognized as. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కూడా పీజీటీకి పెట్టడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా ఇప్పుడు ప్రిన్సిపాల్కి మనం చూసాము. ప్రిన్సిపాల్కి ఖచ్చితంగా ఏంటి ఇచ్చాడమ్మా, పీజీలో 50% ఉండాలి, ఖచ్చితంగా బీఈడి ఉండాలి, ప్లస్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి పీజీటీకి ఏంటి ఇచ్చాడు, కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ ప్లస్ 50% ప్లస్ బీఈడి అనేసి ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ possess బీఈడి ఇన్ ది కాన్సర్న్ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ బై ది ఎన్సిటీ. సో ఈక్వలెంట్ డిగ్రీ విత్ ది మెథడాలజీ ఇన్ ది కాన్సర్న్ సబ్జెక్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి అప్లై చేయాలనుకున్నారు పీజీటీ, ఇంగ్లీష్లో సబ్జెక్టు అనేది మెథడ్ అయి ఉండాలి. కెమిస్ట్రీకి అప్లై చేస్తే లేదా సైన్స్ మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే బీఎడ్లో ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. ఓకే, సో పీజీటీకి ఈ రూల్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ టీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, టీజీటీ. చూడండి, సో అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ మస్ట్ possess సెకండ్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ది యూజీసీ రికగ్నైజ్డ్ ఫ్రమ్ ది అట్లీస్ట్ 50% డిగ్రీలో ఉండాలి, లేదా పీజీలో అయినా ఉన్న ఎలిజిబుల్ అనేసి అంటాడు అక్కడ. సో చూద్దాం దాని గురించి. ఇప్పుడు టీజీటీ తెలుగుకి సంబంధించినటువంటి క్లియర్గా మనం తెలుసుకున్నాం. ఖచ్చితంగా 50% ఉండాలి. ప్లస్ దీంతో పాటు ద పర్సన్ హ్యాస్ టు కంప్లీటెడ్ బీఎడ్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ అప్రూవల్ ఎన్సిటీ నుండి వచ్చే అప్రూవల్ వచ్చినటువంటి కాలేజీలో చదివి ఉండాలి. క్లియరా? 50% గ్రాడ్యుయేషన్లో ఉండాలి, ప్లస్ బీఎడ్ ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఎడ్ ఉండాలి. ఎక్కడ గ్రాడ్యుయేషన్లో 50% ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు టీజీటీ తెలుగు గురించి తెలుసుకుందాం. తెలుగు అయితే బ్యాచులర్ డిగ్రీలో విత్ తెలుగు ఎస్ ది మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. తెలుగు అనేది డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి, లేదా ఆల్టర్నేటివ్ కూడా ఉంది మిత్రమా. లేదా చాలామంది ఏమనుకుంటున్నారంటే డిగ్రీ 3 సంవత్సరాలు కూడా స్పెషల్ తెలుగు ఉన్న వారికి మాత్రం ఎలిజిబుల్ అంటారు. కాదు, ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు లేదా పీజీ తెలుగు చేసిన వారు కూడా ఎలిజిబుల్. ఇంతకుముందు ఈ పాయింట్ లేదు. 2018 తర్వాత ఏడ్ చేయడం జరిగింది. ఫస్ట్లో వచ్చేటప్పుడు ఏం చేశారంటే డిగ్రీలో 3 yearsలో మెయిన్ సబ్జెక్టుగా లేదా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అకార్డింగ్ టు ది సీటెట్ కానీ చూడండి పిఆర్టీ కానీ పీజీటీ కేంద్రీయ విద్యాలయాలు సెంట్రల్ స్కూల్స్ ఏవైతే ఉంటే ఆ రూల్ తెచ్చిపెట్టారు. అలాగైతే మనకి కాదు అనేసి మళ్ళీ మోడిఫై చేసి ఇప్పుడు పీజీటీలో పీజీ ఉన్నా కూడా ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. దీంతోపాటు ఖచ్చితంగా బీఎడ్ ఉండాలి. ఆ బీఎడ్లో మెథడాలజీ ఫర్ ఎగ్జాంపుల్ పీజీ తెలుగుకి ఈ పీజీటీ తెలుగుకి అప్లై చేసేటప్పుడు పీజీలో తెలుగు ఉండాలి, లేదా బిఏలో గ్రాడ్యుయేషన్లో తెలుగు అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. వీటితో పాటు మెథడ్లోనే అది ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి, ఒక మెథడ్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదా తెలుగు పండిట్ ట్రైనింగ్ అని తీసుకుని ఉండాలి. క్లియరా? తెలుగుకి. హిందీ కూడా సేమేనండి, గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. హిందీ కూడా గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ ఉండాలి, లేదా పీజీ అయినా ఉండాలి. చూడండి, టీజీటీ హిందీకి అనేక రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయమ్మా. సో ఈ క్వాలిఫికేషన్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి బీఈడి చేస్తేనే వారు ఎలిజిబుల్, లేకపోతే లేదు. ఇది చూసుకోండి ఒకసారి. బీఏ డిగ్రీ స్టాండర్డ్, పీజీ డిగ్రీ ఇన్ హిందీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే ఎలిజిబుల్. ఇక్కడ స్క్రీన్ షాట్ రూపంలో ఇస్తున్నాను, ఒకసారి చూసుకోండి. రైట్? సో హిందీకి సంబంధించింది. నెక్స్ట్ సాంస్క్రిట్లో కూడా మస్ట్ పోస్ట్ బ్యాచులర్ డిగ్రీ, అన్నిటి కూడా డిగ్రీ ప్లస్ లేదా పీజీనైనా సాంస్క్రిట్లో చేసి ఉండాలి. వీళ్ళతో పాటు వీళ్ళు బీఎడ్ చేసేటప్పుడు సాంస్క్రిట్ అనేది ఒక మెథడ్ అయి ఉండాలి, అప్పుడే వీళ్ళు ఎలిజిబుల్. క్లియరా? నెక్స్ట్ ఇంగ్లీష్, టీజీటీ ఇంగ్లీష్కి చాలామంది డౌట్. ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ యాజ్ ది మెయిన్ సబ్జెక్ట్.
ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి డిగ్రీలో, ఉన్నప్పుడు ఎలిజిబుల్. అది పాత పద్ధతి. ఇప్పుడు కొత్త పద్ధతి ఏంటంటే మెయిన్ సబ్జెక్ట్గా లేకపోయినా పీజీ ఉంటే, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, పీజీ ఇన్ ఇంగ్లీష్ ఉంటే ఎలిజిబుల్. దీంతో పాటు ఏటి ఉండాలి అమ్మా, బీఎడ్ ఉండాలి. ఏటి ఉండాలి, బీఎడ్. అంటే పీజీ చేసిన వారు చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబుల్, అండ్ బీఎడ్ ఇస్తే ఎలిజిబుల్ అవుతుంది. అయితే ఖచ్చితంగా వీళ్ళు బీఈడీలో ఒక మెథడ్ అయి ఉండాలి ఇంగ్లీష్ మాత్రం, అప్పుడే దే ఆర్ ఎలిజిబుల్. క్లియరా? టీజీటీ మ్యాథ్స్ సేమ్ థింగ్ అమ్మా, గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ ఉండాలి, లేదా పీజీ అయిన మెయిన్ సబ్జెక్ట్ ఆర్ ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్లో ఉండాలి 3 ఇయర్స్లో. బీఈడ్ వీళ్ళకి ఉండాలి సేమ్, గ్రాడ్యుయేషన్ బీఈడీలో కూడా ఒక మెథడ్ సబ్జెక్ట్ అయి ఉండాలి. సరే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్. టీజీటీ సైన్స్, ఇక్కడ ఏ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ అన్నాడు. సో లేదా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేవి ఉండాలి. ఫిజిక్స్ కానీ అప్లైడ్ ఫిజిక్స్ కానీ ఇవన్నీ కాన్సర్న్ ఉన్నాయి, గ్రాడ్యుయేషన్లో ఉండాలి. అంటే బ్యాచులర్ డిగ్రీ బోటనీ జువాలజీ చేసిన వారు కూడా ఎలిజిబుల్. అన్నీ ఉన్నాయండి ఇక్కడ, చూసుకోండి ఒకసారి క్లియర్గా చూడండి. బీసీఏ వారు కూడా ఎలిజిబుల్. వీటితో పాటు ఖచ్చితంగా బీఎడ్ ఉండాలి, అంటే డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి. సో ఇక్కడ చాలా ఇచ్చాడు, ఇవన్నీ ఒక్కొక్కటి చదివేసి వెళ్తే ఇట్ విల్ టేక్ మస్ట్ టైం. కాబట్టి నెక్స్ట్ టీజీటీ సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్కి సంబంధించినది మస్ట్ పోసెస్ గ్రాడ్యుయేషన్ విత్ ఎనీ అప్ టు ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ ఆఫ్ హిస్టరీ, ఏన్షియన్ హిస్టరీ, లేదా బీసీ, బీబీఎం ఇటువంటి అన్ని సబ్జెక్ట్తో పాటు, అంటే డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి. అది హిస్టరీ కావచ్చు, లేదు అంటే పీజీ కూడా చేసిన వారికి ఎక్కడ ఎలిజిబుల్ ఇస్తున్నాడా? ఎస్, చూడండి ఎక్కడ బీబీఎం క్యాండిడేట్ విత్ ఏ సోషల్ సైన్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ యాజ్ ఏ గ్రూప్ సబ్జెక్ట్ అండ్ బీఎడ్. డిగ్రీ విత్ సోషల్ స్టడీస్ డిగ్రీలోపు అండ్ బీఎడ్ డిగ్రీ విత్, చూడండి డిగ్రీ విత్ సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్ ఇవన్నీ కూడా జోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ యాజ్ ఎ మెథడ్. ఖచ్చితంగా ఈ బీఎడ్లో వీటి నుంచి మెథడ్ ఒకటి అయి ఉండాలి. ఓకే, సో వీళ్ళు అప్లై చేయాలి. అయితే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏపీ టెట్, సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. రిగార్డింగ్ అకాడమిక్ క్వాలిఫికేషన్, candidate who study one subject as a degree level and the second subject the post of graduation level is also eligible అని అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? సో ఇది మైండ్లో పెట్టుకుని అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే డిగ్రీ ఇప్పుడు బీఏ చేసిన వాడే కదా, బీఎడ్ చేస్తే బీఎడ్లో సోషల్ ఉంచుతారు కాబట్టి ఎక్కడ సమస్య అయితే లేదు. ఎవరికి సమస్య ఇది అంటే క్వాలిఫికేషన్లో టీజీటీ తెలుగు చేసిన వారికి, టీజీటీ ఇంగ్లీష్కి అప్లై చేసిన వారు ఎక్కువ మంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. లేదా మ్యాథ్ చేసేవారు కూడా, ఎంఎస్సి బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా ఏ సమస్య లేదు కాబట్టి వీళ్ళు ఎక్కువ సమస్య ఫేస్ చేస్తుంటారు, వీళ్ళైతే తక్కువ. నెక్స్ట్ ఫిజికల్ డైరెక్టర్ మస్ట్ పాసెస్ బ్యాచులర్ డిగ్రీ విత్ బీపీఈడి లేదా ఎంపీఈడి చేసిన వారు ఎలిజిబుల్. దేనికమ్మా? ఫిజికల్ డైరెక్టర్ సర్వీస్. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. వీళ్ళకి టెట్తోనే సంబంధం లేదు, పీడీకి. సిలబస్, ఈ సిలబస్ ఎలా ఉంటుందో ఫర్దర్ ఒక్కొక్క దానికి నేనైతే వీలైతే అదే ఫ్రీ మెటీరియల్ పెట్టడము కానీ, లేదు అంటే ఇంకోటి అయితే కన్సెంట్ చేస్తాను. ముందు సిలబస్ ఏంటి ఉంటుంది, ఏంటి ఈ ప్యాటర్న్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాని గురించి వెళ్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అంటారు. ఓకే, ముందు ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం. సో పేపర్ 1 మార్నింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఫర్ ప్రిన్సిపల్. ఖచ్చితంగా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ 1 hour 30 minutes ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 hour 30 minutes ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 hour 30 minutesలలో మొత్తం పైన 100 క్వశ్చన్స్కి ఓకే ఏంటి ఉంటుందమ్మా, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 MCQ 100 marks ఉంటుంది. అది పేపర్ 1. నోట్, candidate will be tested English language proficiency skill up to intermediate level. చూడండి చాలామంది రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నారు. ఓకేనా? ప్రిన్సిపాల్కి అప్లై చేసేటప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఎక్కడ ఉంటుంది ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది. అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2కి సంబంధించిన పార్ట్ 1 జనరల్ నాలెడ్జ్ 30 క్వశ్చన్ ఇస్తాడు, 15 marks. ఈచ్ క్వశ్చన్ కేరీస్ ½ mark.
అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ డిఎస్సీలు ఎలాగ ఉంటుంది ఇది కూడా అంతేనండి, కాకపోతే మార్క్స్ మారుతుంది. సో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 30 క్వశ్చన్స్ 15 మార్క్స్. అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. అలానే ఈ కంటెంట్ ఇప్పుడు చూడండి, కంటెంపరీ సోషల్ ఎకనామిక్ అండ్ కల్చరల్ వీటి గురించి పార్ట్ 4లో 70 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది టీచింగ్ మెథడ్ నుంచి 30 క్వశ్చన్ 15 మార్క్స్. టోటల్గా ఇక్కడ 200 క్వశ్చన్స్ ఇచ్చి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంటుంది. ప్లస్ బేసిక్ ప్రొఫిషియన్సీ 100. ఇది కేవలం క్వాలిఫై మాత్రమే, ఇది జాబ్ ఓరియంటెడ్ ఎగ్జామ్. సో దీంట్లోపు మీరు ఎంత హైయెస్ట్ మార్క్ తెస్తారో జాబ్, ఎక్కడ 100కి 100 వచ్చినా జాబ్ రాదు, ఎక్కడ వస్తే స్టేట్లో మీరే టాపర్. రైటా? నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుసుకుందాం. పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 మార్నింగ్ సెక్షన్లో ఉంటుంది, పేపర్ 2లో చూద్దాం. సో ఎక్కడ కూడా మనకి 1 hour 30 minutes. ఈ 1 hour 30 minutesలో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది కదమ్మా. సో 100 క్వశ్చన్ 100 మార్క్స్, రైట్? సో ఈ కేవలం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీని తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడ కండక్ట్, ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ లెవెల్ అని మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ టెట్ వెయిటేజ్ ఉండదు కాబట్టి టోటల్గా మనం ప్రిన్సిపల్గా ఎలా అయితే 100 మార్క్స్ రాసామో పీజీడీ కూడా 100 మార్క్స్ సిబిటీ రాయాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో 100 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ అంటే ఇక్కడ 3 hours ఇవ్వడం జరుగుతుంది. అది ప్రొఫిషియన్ టెస్ట్ అనేది 1.5 hour మెన్షన్ చేశారు, ఎక్కడ 3 hours అని మెన్షన్ చేశారు. కానీ గమనించాలి ఏంటంటే జనరల్ నాలెడ్జ్ నుంచి టోటల్గా 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? మన పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఎడ్యుకేషన్ సైకాలజీ 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. కంటెంట్ ఆఫ్ కాన్సెంట్ సబ్జెక్ట్, ఈ కాన్సెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి మీరు అప్లై చేశారనుకోండి, లేదా బోటనీకి అప్లై చేశారు, మ్యాథమెటిక్స్, తెలుగు, ఇంగ్లీష్, అలాగే పొలిటీ దేనికి అయితే అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ నుంచి 100 క్వశ్చన్ వస్తుంది, 50 మార్క్స్ అడగడం జరుగుతుంది. టోటల్గా 80 అయింది. రిమైన్ 28 అంటే మెథడ్ నుంచి మనకి వస్తుంది. సో 40 క్వశ్చన్స్ మెథడ్ నుంచి 20 మార్క్స్ బిలాంగ్స్ టు ఈచ్ క్వశ్చన్ ఆఫ్ మార్క్ కదా 20 మార్క్స్ అవుతుంది. టోటల్గా 100 మార్క్స్కి సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. 200 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. పీజీటీ క్లియరా? టీజీటీకి కొంచెం ఎక్కడ మోడిఫై జరుగుతుంది. అంటే డిఎస్సికి ఏ కంటెంట్ అయితే ఉంటుందో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, జీకే, కరెంట్ అదే సిలబస్లో మార్పు అయితే ఏం లేదు. చాలామంది అడిగారు. సో అందుచేత ఇక్కడ అవగాహన కల్పిస్తే రిమైన్ వాటి నుంచి కొంత నేను నా యొక్క వర్క్ని డైవర్ట్ చేయడానికి అవుతుంది. టీజీటీ కూడా మనకి 100 మార్క్స్ కాకుండా 80 మార్క్స్ జరుగుతుంది. మార్నింగ్ సెక్షన్లో పేపర్ 1, ఇక్కడ పేపర్ 1 అనేది 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ జరుగుతుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్, ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఎక్కడ 100 క్వశ్చన్స్ ఉంటుంది, 1.5 hours. కానీ ఎక్కడ తెలుగుకి ఎవరైతే అప్లై చేశారో మరి ఇంగ్లీష్కి ఎవరైతే అప్లై చేస్తారో వీరికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండదు. క్లియరా? సో వీళ్ళకి కూడా ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఉంటుంది, 10th క్లాస్ లెవెల్ కాదు. చాలామంది 10th క్లాస్ లెవెల్ అంటున్నారు, ఇంటర్మీడియట్ లెవెల్. మరి టీజీటీ పేపర్ 2 ఆఫ్టర్నూన్ సెషన్లో ఏముంటుందమ్మా? సో ఎగ్జామినేషన్ అనేది 2.5 hours ఉంటుంది. పీజీటీకి అయితే 3 hours, ఇక్కడ టీజీటీకి అయితే 2.5 hours. జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్ 10 మార్క్స్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి 10 క్వశ్చన్స్ 5 మార్క్స్. అలాగే క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ 10 క్వశ్చన్ 5 మార్క్స్. కంటెంట్ ఆఫ్ కాన్సెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్కి అప్లై చేశారు, ఇంగ్లీష్ నుండి 80 క్వశ్చన్ వస్తుంది. తెలుగుకి అప్లై చేశారు, తెలుగు నుంచి 80 క్వశ్చన్. మ్యాథమెటిక్స్కి అప్లై చేశారు, మ్యాథమెటిక్స్ నుంచి 80 క్వశ్చన్. సైన్స్కి అప్లై చేశారు, సైన్స్ నుంచి 80 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలాగే మెథడ్ నుంచి ఆ కాన్సెప్ట్ మెథడ్ నుంచి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. టోటల్గా అలాగే 80 మార్క్స్ నుంచి మనం ఇక్కడ టీజీటీ ఇంగ్లీష్కి అయితే మన దగ్గర కంప్లీట్ కోర్స్ అయితే ఉంది మిత్రులారా. సో వీటికి సంబంధించిన మొత్తం కంప్లీట్ కోర్స్ ఉంది. అప్లై చేసిన వారు చేయండి, చేసిన వారు కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. దీని నుంచి చాప్టర్ వైజ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, తర్వాత ఈ మెథడ్ నుంచి ప్రతి ఒక్కటి క్లియర్ కాన్సెప్ట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పర్చేజ్ చేసుకుంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్? ఫిజికల్ డైరెక్ట్ పీడీ వీళ్ళకి కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఈ 100 మార్క్స్లో 3 hours, ఓకేనమ్మా?
3 hours ఉంటుంది. ఈ 3 hours చూడండి జనరల్ వీళ్ళకి బేసిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో సంబంధం లేదు. ఓకే, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్తో సంబంధం లేదు. ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. పార్ట్ 1 అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్ 5 మార్క్స్. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 క్వశ్చన్ 5 మార్క్స్. ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ 40 క్వశ్చన్ 20 మార్క్స్. అలాగే బయోమెకానిజం 40 క్వశ్చన్స్ 140 క్వశ్చన్స్ 70 మార్క్స్. టోటల్గా 200 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామ్ వెళ్ళి నిర్వహించడం జరుగుతుంది పీడీకి. క్లియరా? సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్, ఈ సెలక్షన్ నోటిఫైడ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఏడమ్మా అంటే నోటిఫైడ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్కి 2000. పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ అండ్ మార్క్స్ స్కోర్డ్ నాట్ కంటెంట్ ది ప్రిపరేషన్ టు మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ని తయారు చేసేటప్పుడు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏంటి ఉందమ్మా, దీన్ని అయితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, ఇది మెరిట్ లిస్ట్లో పనికిరాదు, కేవలం క్వాలిఫై మాత్రమే. ద మినిమం క్వాలిఫై మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్కి అయితే ఖచ్చితంగా 60 మార్క్స్ తేవాలి. వావ్, 60% అండ్ 60 మార్క్స్ తేవాలి. ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అయితే 50 మార్క్స్. సో ఇది డిఫికల్ట్ అవుతుంది. ఒక స్టూడెంట్కి 50 మార్క్స్ 60 మార్క్స్ అంటే ఇంగ్లీష్లో అది కొంచెం ఆలోచించి కష్టపడి ఇప్పటి నుంచి పోరాడితే, నేనైతే దీనికి 100%గా చాలా తక్కువ అమౌంట్కి నేను ప్రతి ఒక్కరికి దాదాపు ఇక్కడ ఒక 30,000 బిట్స్ చేస్తూ, ఓకే చాప్టర్ వైజ్ టెస్ట్ 30,000 బిట్స్ చేస్తూ ఇస్తూ ప్లస్ కంప్లీట్ కోర్స్ అయితే నేను అందిస్తున్నాను. కేవలం 199 రూపీస్కి మాత్రమే ఈ బేసిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి నేను అందిస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా సాధించాలి అయితే ఈజీగా మన కోర్స్ తీసుకుని ప్రిపేర్ అయితే ఇది ఈజీ కొట్టవచ్చు, చాలా ఈజీ. ముందు స్టూడెంట్కి ఏం తెలియాలంటే క్వశ్చన్ పేపర్ ఏ ప్యాటర్న్లో వస్తుంది అది తెలియాలి. ఆ ప్యాటర్న్ క్లియర్గా ప్రతి ఒక్క క్లాస్ గురించి డీటెయిల్గా నేను రానున్న రోజుల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన టాపిక్ వైజ్ క్వశ్చన్స్ రాసి బోర్డు ద్వారా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా దీనిపైన అవగాహన మీకు కల్పించడానికి ప్రయత్నిస్తాను. ముందు కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత షార్ట్ కట్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. షార్ట్ కట్ అయితే పెద్దగా లైక్ చేయండి. ఇఫ్ ద క్యాండిడేట్ ఆఫ్ ది ప్రిన్సిపాల్ పీజీటీ టీజీటీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్, పేపర్ 2 విల్ నాట్ ఇవాల్యూటెడ్, ఇంతకు ముందు చెప్పాను కదమ్మా, ఇవాల్యూటెడ్ ఎస్ అండ్ షల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ దిస్ సెలెక్షన్. ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై కాని ఎడల దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది ఇవాల్యూట్ ఆఫ్ ది పేపర్ 2. పీజీటీ టీజీటీకి ఎవరైతే అప్లై చేస్తున్నారో అండ్ ప్రిన్సిపాల్కి వారి యొక్క పేపర్ అనేది ఇవాల్యుయేషన్ చేయడం జరగదు, వారికి కన్సిడరబుల్ చేయడం జరగదు, దేనికని సెలక్షన్కి కన్సిడర్ చేయరు. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పర్సన్ ఖచ్చితంగా క్లియర్గా ప్రతి ఒక్క పర్సన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్ టెస్ట్ 100 మార్క్స్కి ప్రిపేర్ అయి తీరాల్సిందే, క్వాలిఫై అవ్వాల్సిందే. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ అయితే 60 మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అయితే 50 మార్క్స్ తెస్తే చాలు. ఈజీగా అయితే మార్క్స్ తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి చాలా ట్రిక్స్ ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి. అదే దారిలో మనం ప్రయత్నించి పోరాడదాం. ఖచ్చితంగా నా వరకు అయితే నేను 100% మీకు సపోర్ట్ అందిస్తాను. సో ప్లీజ్ పర్చేజ్ ది కోర్స్ అండ్ గో హెడ్. దెర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు అచీవ్ ది అండ్ టు సక్సీడ్ ఫ్రమ్ ది లాంగ్వేజ్ ప్రొఫిషియన్స్ టెస్ట్ నుండి క్వాలిఫై మీరు టీజీటీ పీజీటీ పొందడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మీరు ఈ బిట్స్ కానీ ఇవన్నీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. సో సిలబస్ గురించి వచ్చేటప్పుడు నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. ఇక్కడ జస్ట్ కోర్సు గురించి మాట్లాడి సిలబస్ గురించి ఇంకా చాలా మాట్లాడుతున్నాను. సిలబస్ ఏముంది, ఎలా ఇస్తున్నాడని. సో ఈ వీడియో ద్వారా పరిపూర్ణమైన అవగాహన కల్పించాను. సో ఇప్పుడు అర్థమైంది సిలబస్ ఏంటి, ఏటేటి సిలబస్ ఉంది. మన టీజీటీకి ఏదైతే
డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఏదైతే సిలబస్ ఉంటుందో ఇక్కడ టీజీటీ కూడా అదే సిలబస్ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్లో కొంతవరకు కొన్నిట్లో మార్పు అయితే ఉంటుంది. ఇది అండర్లైన్ దిస్ పాయింట్ అని చెప్తున్నాను మిత్రమా. సో కాబట్టి డోంట్ వరీ. సో ఇట్ ఈస్ మై హంబ్లీ రిక్వెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. దీని నుంచి పరిపూర్ణమైన అవగాహన మీకు వచ్చిందని అనుకుంటాను. ఇంకేమైనా నేను చెప్పని పాయింట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో క్వశ్చన్ రూపంలో అడగండి. ఐ విల్ ట్రై టు solute that question. I hope you understand clearly. Thank you. Before conclude this video, it's my humbly request to all the aspirant, please do like my video and subscribe my channel. If there is a time, please share this video to all the aspirant. I hope you understand clearly. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.